పెళ్లి పుస్తకం నమస్తే సార్, నేను అభిలాషని. అమ్మా అభిలాష, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. నువ్వేంటి మొహంలో గ్లో లేకుండా ఇలా అయిపోయావు? కొత్త మేకప్పా? ఏదైనా షూటింగ్ నుంచి వస్తున్నావా? లేదు సార్, అనుకోని పరిస్థితుల వల్ల ఇలా అయిపోయాను. నేను చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాను. నాకు మీరు ఒక్క అవకాశం ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. షూర్ అభి, నీలాంటి టాలెంట్ మోడల్ని ఎవరు మాత్రం వద్దనుకుంటారు? తప్పకుండా ఛాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదమ్మా. రాము సార్, మెయిన్ మోడల్ వెనక నిలబడడానికి ఒక అమ్మాయి కావాలని చెప్పాను, వచ్చిందా? లేదు సార్, ఆమె కోసం వెయిటింగ్. వెయిటింగ్ ఎందుకు? మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ వచ్చింది కదా. సార్, నేను బ్యాక్గ్రౌండ్లో. అవునవి నువ్వే. నీకు మోడలింగ్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, పేమెంట్ కూడా బాగా ఇస్తారు. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను మోడలింగ్ చేయడానికి అవకాశం ఇవ్వమన్నాను, కానీ ఇలా బ్యాక్గ్రౌండ్లో నిలబడడానికి కాదు. నీ పొజిషన్కి ఇదే ఎక్కువ. ఆ రోజంటే కళ్యాణ్ మా అందరికీ డబ్బాసి పెట్టి నువ్వేదో పెద్ద స్టార్ అని బిల్డప్ ఇచ్చాడు. అదే డబ్బు ఖర్చు పెట్టి పబ్లిసిటీ, రేటింగ్ అన్నీ వచ్చేలా చేసి నువ్వే టాప్ అని అందరినీ నమ్మించాడు. కానీ నిజమేంటంటే నీకంత సీన్ లేదు. నీకు ఇష్టమైతే వెనక నించో, లేదంటే వెళ్ళిపో. మా వర్క్ మాత్రం డిస్టర్బ్ చేయకు. సిద్ధుతో కోపంగా మాట్లాడారా? వాడు చాలా హర్ట్ అయ్యాడు. కోపంగా ఏం లేదు, పుట్టబోయే పాప పేరు గురించి డిస్కస్ చేస్తుంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నానంతే. ఇంత సింపుల్గా చెప్పుండరు, ఖచ్చితంగా దానికి కోపం యాడ్ చేసి ఉంటారు. ఇంతకీ మన టూర్ సంగతి ఏమైంది? మీ ఆఫీస్లో ఎవరితోనో మాట్లాడతానన్నారు, మాట్లాడారా? ఇంకా లేదు, రేపు మాట్లాడతాను. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. కాసేపటి తర్వాత మాట్లాడతాను. మీకు కుదరదంటే చెప్పండి, నేను నా ఫ్రెండ్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటాను. సాక్షి, నేను మాట్లాడతానన్నాను కదా, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వవా? ఎందుకంత అర్జెంటుగా ఫీల్ అవుతున్నావు?
ప్రతిసారి ఈ ట్రిప్ గురించి తప్ప మాట్లాడడానికి వేరే టాపిక్సే లేవా? నేనేదో అడగకూడదు అడిగినట్టు, తెలిసి కూడా తప్పు చేసినట్టు ఎందుకు అంతలా విసుక్కుంటున్నారు? మీకు ఇష్టం లేకపోతే లేదు అని ఒక్క మాట చెప్పండి. ఇంకెప్పుడు దీని గురించి డిస్కస్ చేయను. ఇంట్రెస్ట్ అని కాదు, ఆఫీస్లో వర్క్. ప్లీజ్ ప్రతిసారి ఇదే మాట చెప్పకండి. ఆఫీస్ వర్క్ పట్టించుకోకుండా రిలాక్స్గా ఉండమని హరిప్రసాద్ గారు చెప్పారు. ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మీరు ఆఫీస్లో బిజీగా ఉంటారని నేను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుందామనుకుంటే దానికి కూడా కోపడుతున్నారు. కోపం కాదు సాక్షి, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. నాకు కూడా కారణం చెప్పడం రావట్లేదు. కారణమా? ఏంటది? మీకు వేరే పనులేమైనా ఉన్నాయా, లేక మనసులో నాకు చెప్పకూడని ఆలోచనలున్నాయా? నా మనసులో మాట చెప్పడం కన్నా సాక్షి కోపాన్ని కంట్రోల్ చేయడమే బెస్ట్. లేదంటే ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. సాక్షి, కారణం అంటే ఆ రోజు ఆలోచించకుండా టూర్ అన్నాను, కానీ టూర్కి వస్తే ఆఫీస్ వర్క్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అని ఓ చిన్న ఫీలింగ్ అంతే. హరిప్రసాద్ గారి మాటల వల్ల కొంచెం ధైర్యం వచ్చిందనుకో, కానీ ధైర్యంగా డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. ఇవన్నీ కాదు, ఫైనల్గా ఒక్కటే అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. మీ మనసులో టూర్కి రావాలని ఉందా లేదా అది చెప్పండి. ఉంది సాక్షి, అందుకే కదా టూర్ గురించి ఆఫీస్లో కనుక్కొని చెప్తానన్నాను. కాకపోతే ఆ పర్సన్ లీవ్లో ఉన్నాడు. కాసేపు తర్వాత కాల్ చేస్తానంటే నువ్వేమో కంగారు పడుతున్నావు. నిజంగా చెప్తున్నారా? అనుమానం లేకుండా 100% షూర్గా చెప్తున్నాను. నిహారిక గారు అన్నట్టు మా సార్ గారు పని రాక్షసుడే. తీసుకున్న బాధ్యత పట్ల ఇంత భయం ఉన్న వ్యక్తి భర్తగా దొరకడం నిజంగా నా అదృష్టం. అమ్మా, ఇలా ఫుల్ మూన్ని చూస్తూ నీ చేత గోరు ముద్దలు తినే ఛాన్స్ మళ్ళీ వస్తుందని అస్సలు అనుకోలేదమ్మా. ఫుల్ మూన్ వచ్చిన ప్రతిసారి చందమామని చూస్తే ఏడుపు వచ్చేది. అప్పుడు వెంటనే నీ ఫోటో ముందు నిలబడి నువ్వు రావాలి అని చాలా స్ట్రాంగ్గా కోరుకునేదాన్ని. దేవుడికి కూడా దండం పెట్టుకునేదాన్ని. ఆ దేవుడి కరుణతో పాటు నీ కన్న ప్రేమే నన్ను తిరిగొచ్చేలా చేసింది టెడ్డీ. అమ్మా, ఏదో ఒకరోజు మనిద్దరం నిన్ను ఫస్ట్ టైం మీట్ అయ్యాను కదా, ఆ గుడికి వెళ్దామమ్మా. ఆ దేవుడికి దండం పెట్టుకొని ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. సరే టెడ్డీ. లవ్ యూ అమ్మా.